నీళ్ళు వస్తానే నీళ్ళు పట్టాలి. మా ఏరియాలో నెలకు ఒక్కితానే నీళ్ళు వచ్చేది. చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సోమశేఖర్ ఎస్సీ. గుడ్ మార్నింగ్, శుభోదయం, జై శ్రీరామ్. అందరికీ మంచిగా జరగాల, అందరిలో నేను ఉండాలా, నాలో అందరూ ఉండాలి, అంతే. అందరికీ బాగుండాలి, అంతే మన సిద్ధార్థం. ఓకే, ఫ్రెష్ అప్ అయి బయటకు పోదాం. ఇప్పుడు సండే. హలో ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినేస్తున్నా. సారీ, టిఫిన్ తినేటప్పుడు ఛార్జ్కి వేసింటే ఫోను, అట్లా వీడియో చేసే కాలే. ఇప్పుడు బయటికి వేసాను. అసమైనది ఇంత పిల్లలు ఉంటాను నేను. రెండు సంపేస్తానమ్మా, సంపలు తింటాను. ఇదే జై శ్రీరామ్. మా ఫ్రెండ్ని ఎన్నో దినాలు సోముని కలిసినాను. చూస్తుంటే ముద్దు వస్తాడు. పొద్దు ఏమని తెలుదు, ఇన్ని దినాలు కలిసినామని ఏమో తెలుదు నాకే. పద్దు తాగదు ఇట్లా ఇట్లా మాట్లాడదామంటే కెమెరా ముందు మాత్రం ఇట్లా మాట్లాడతాను అంటున్నాడు. భయ్యా చూస్తే మా భయ్యా ఇప్పుడే లేసి వచ్చిండేది. రెండు వేరే సుంటు కాఫీలు పేరు తాగినాడు. కోల్డ్ సుంటు కాఫీ తాగుతావు, ఏం తాగలదు, రసము బెల్ల రసం తాగు. చూడు మా భయ్యా ఎప్పుడో దినానికి వస్తాడు. ఇగో ఇట్లాడు మంచి పనులు చెప్పేసి పోతాడు. ఇట్లాంటి లేకపోతే కాలు సూపు, ఇట్లే పదాం కాలు సూప్ మాత్రం కాలు తినద్దు, ఉత్త సూపు. ఆ కాల్సి కూడా కాస్త ఖర్చు అవుతాయి కదా, దానికి నీకు నా పెద్ద రా పదాం రా, గాడెత్తుకో పదాం. ఆడ తెచ్చుకుంది కాల్సి మిలిటరీ హోటల్, హిందుస్థాన్ మిలిటరీ హోటల్ పదామా. ఇప్పుడు సద్దానికి ఒక 10 నిమిషాలు ఎడుచుకొని పోదాం. నీళ్ళు వస్తానే నీళ్ళు పట్టాలి. మా ఏరియాలో నెలకు ఒక్కితానే నీళ్ళు వచ్చేది. నీళ్ళు వస్తానే నీళ్ళు పట్టాలి. మా ఏరియాలో నెలకు ఒక్కితానే నీళ్ళు వచ్చేది. సరే, నెలకు కాదు, వారానికి 4 దినాలు వస్తాయి. నాకు నీళ్ళు పట్టే పోతాం. ఓకే. హలో ఫ్రెండ్స్, వెంకట్ ఊరు ఇడిచిపోయినాడు, ఊర్లో లేడు. అవి మంది అందరూ చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఆటికి వేయలేదు, ఈడే ఉన్నాడు వెంకట్, చూడండి. హాయ్ బాబ్. హాయ్ గైస్, నమస్తే. ఏం బాబు ఊరు ఇడిచిపెట్టిపోయినారా, ఎవరో ఎన్నో మాట్లాడుతున్నారంట. వెంకట్ ఏంటి కప్ప ఊరు ఇచ్చిపెట్టుకుంటారు. ఎవరో ఒకరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పరు కాంతారా అది అయినప్పటి నుంచి వెంకట్ ఇంటికాడ లేడు, ఊరు ఇచ్చిపెట్టిపోయినాడు, అది 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 ఇది అంటారు. వెంకట్ అది ఊరు ఇచ్చిపెట్టిపోయినలే, నేనేం తప్పేం చేసిందిలే. దేవుంది కాంతారా మూవీ చూసేసి వచ్చి అట్లా వైబ్రేషన్ అయిందని అందరి మీడియా వాళ్ళకి చెప్తున్నాను. నేనేమంత తప్పున్నా కొడుకుని కూడా కాదు, మీకే తెలుసు వెంకట్ ఎట్లా వాడనిడిసి అంతగా ఇదిలే. ఎప్పుడుకున్నా స్టాండర్డ్గానే ముందుకు పోతాం, ఓకేనా. ఏమంటే జనాలు ఎవరు ఏం బేజారు పెట్టుకోవద్దండి. వెంకట్ ఊరు పెట్టిపోయినాడు, ఆడిపోయినాడు, ఇది ఆడేలా పూల తోటలోనే ఉండా, నా ఏరియాలోనే ఉండా, జేజేఆర్ నగర్లోనే ఉండా. ఆడ పుట్టిండేవాడు ఆడే పెరుగుతాడు, ఓకేనా. థ్యాంక్ యూ. అంటే ఇంకా కొంతమంది అంటారు నువ్వు ఏమది ఆ మీడియా వాళ్ళ కోసమే ఇచ్చేస్తాడు అవి అనేసి. మీడియా వాళ్ళ కోసము ఇచ్చేస్తానులే, మీడియా వాళ్ళే నన్ను ఎదుక్కొని వచ్చిండేది. యాక్చువల్లీ ఫస్ట్ బాస్ మీడియా వాళ్ళకి ఊరికి ఇంటర్వ్యూ ఇత్తిని, వాళ్ళే ఫోన్ చేసి పిలిచినది. మళ్ళీ పబ్లిక్ న్యూస్ వాళ్ళు కానీ టీవీ నేను వాళ్ళు కానీ వాళ్ళంతా ఒకరికొకరు నంబర్ వేసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఏంటికి ఇట్లా అయ్యిండేది నీకు అనేసి వాళ్ళే వచ్చి అడిగింది. నేనే ఫోన్ చేసి పాపులర్ కాల్లా, నేను పాపులర్ అయ్యే కూడా చేసిందిలే. దానంతకు అదే అంతా పోయిండేది. జనాలు తప్పుగా తీసుకోవద్దండి, అది మీరు తప్పుగా తీసుకొని ఉంటే అది మీకు ఇడిసిండేదే. మేము కరెక్ట్గా ఉండాము, అది మాకు తెలుసు మేము కరెక్ట్గా ఉండామో లేదో. అక్కడ ఏమన్నా తప్ప అంటే దేవుడు అనేవాడు చూసుకుంటాడు. ఇవాళకి నన్ను ఏమో ఒకటి చేయాల్సింది దేవుడు. అయినా ఇంకా నేను బాగుండా, సుటి బొట్టు పెట్టుకుంటాను, ఫేస్ ఇంకా గ్లో ఉంది, హెయిర్ స్టైల్లో ఉండా, నేనేమి బాధలో లేను. ఎవరికైనా తప్పు అనిపించింటే సారీ అడిగిన, సరేనా. అదే నేను కావాల్సిన ఇంకనే చేయలేదు. నేను కాంతారా మూవీ చూసి అట్లా నేనేం చేయలేదు. యాక్చువల్లీ మన ఏరియాలో గంగమ్మ జాతరది వేషధారణే వేసింటి. ఆపోతంత ఉపాసంతో ఇంకినే నేను చేసిన చాలా నిష్ఠగా చేసినాను.
దేవుళ్ళ భక్తి కూడా మాకు చాలానే ఉంది. మేము ఇట్లా తాగిడిసి సెడిపోయేకి కానీ ఇంకోటి కానీ చేసేకి మాకు రాదు, అది మేము చేసుకొని ఇంట్లో దేవుని దాంట్లో ఏముందో దాంట్లోనే పోతాం మేము. సరేనా, నేను కావాలని ఏంది చేయలే, అది అయ్యింది. ఏమన్నా తప్పేమని అనిపించింది నేను అనుభవిస్తా. దేవుడు అనేవాడు ఉన్నాడు, వీడు తప్పు చేసినాడు లేదా అనేసి దేవునికి తెలుస్తుంది. ఇంకా మీరు నమ్మలేదంటే అది మీకు ఏమని క్వశ్చన్లు అడుగుతారా? నాదేమి లేదు, అంటే మాట్లాడే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇద్దాం అనేసి డాడ్కి పోయినలే. మళ్ళీ వచ్చే వారంలో 1 వీక్ నేను కంబ్యాక్ తెచ్చుకోండికి 1 వీక్ నాకు టైం తీసుకోండా. అంటే మేము వెయిట్ చేస్తున్నాం. నీ కొత్త వీడియోస్ పుష్పవే కానీ నీ కొన్ని వీడియోలు ఉన్నాయి కదా, దానంతా మేము వెయిట్ చేస్తున్నాం. మేము సహకరిస్తాం, మేము బలంగా మేము చెట్లు తెలుసుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాబు. నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీడియా వాళ్ళందరినీ మేమేం పిలిపించుకొని లేదు. మీడియా వాళ్ళకే వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళ లొకేషన్లు వేసుకొని మన ఇంటికి ఎదుక్కొని వచ్చింది. ఓకేనా, నేనేమో చూసుకోండి కామెంట్ చేయండి. మనోళ్ళు కానీ ఉందో మన పిల్లోడు ఇట్లా అయినా అనేసి మనోళ్ళే బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి. ట్రోల్ చేసిన వాళ్ళని కూడా మీరు అంపించుకొని మీరు నగద్దండి. వాని గురించి తెలిసి కూడా మీరు అట్లా చేస్తున్నానంటే అది మీకు ఇడిసిండేదే. వెంకట్ గాడు ఏమని ఇడిసి మీకు తెలుసు, నాకు తెలుసు, ఇడి ఏరియాకే తెలుసు వెంకట్ ఏమని ఇడిసి. నేను కొత్తగా నా గురించి పబ్లిసిటీ ఏం చేసుకుంటాను లేదు. యాక్చువల్లీ నేను పిల్లోల జట్లో కానీ పెద్దోళ్ళ జట్లో కానీ తన అనుకునే ఉండేది. పెద్దోళ్ళు గౌరవం ఇచ్చేది కానీ అవన్నీ మా ఇంట్లో చెప్పించినారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చిండేది. నెక్స్ట్ ఏమవుతుందో నేను ఫేస్ చేసేకి రెడీ ఉండా. అది నేను చేసిన లేదని నేను ఒప్పుకుంటాను, అది అట్లా అయిందని కూడా నేను చెప్పుకుంటాను. దేవుని మ్యాటర్లో నేను కానీ తమాషా ఆడేళ్ళా. ఓకేనా, ఆ టైంలో ఏమైందని ఇడిచి అందరు మీడియా వాళ్ళకి చెప్తున్నాను, అందరికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇదే తరం ఉండండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది, దాన్ని మళ్ళీ నెగిటివ్ తీసుకోలేకపోద్దండి. అందరూ పబ్లిక్ అదే చెప్తాండేది, దాన్ని ఒక తర పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దండి. నెగిటివ్ని చాలా స్ప్రెడ్ చేస్తాండి మీరు. వారు చేసినది అన్ఎక్స్పెక్టెడ్గా, దాన్ని పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ తీసుకోలేకపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్పు ముందరికి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సోము మామకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నువ్వు చెప్పాలా? చెప్పు, సిగ్గుపడ చెప్పు. నీ దాంట్లో చెప్తా అట్లే చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా సోము మనకి లైక్ కొట్టండి. తింటలేదా మమ్మ? తింటే చాడిపోతాండవు అంగడికా? సరే బాయ్. రాబా, నువ్వు విష్ణు నువ్వు చెప్పుదురా. వద్దునా మా ఏరియా తీటు పాప విష్ణుప్రియ. ఫ్రెండ్స్, బాబుకి బాగా వేస్తే కాల్ సూప్ తాగకపోతున్నాము. కాల్ సూప్ తాగాకే రావుతామో వెబ్సైట్లు అవుతుంది దీనిలో ఛానల్స్ పెట్టాక ఏం డబ్బులు చెప్తాను నువ్వు? బయలుదేరుతాను ఆల్రెడీ. కాల్సు తాగాకి ఒక హెల్మెట్ చాలేసి ఒక హెల్మెట్ పెట్టుకొని పోతాను అంతే. పోలీసు వాళ్ళు పట్టుకుంటే కొద్ది పగలు తెంగుతారు. 4000 ఫైన్ ఉంది, ఇంకా దానికి ఇంకో 2000 ఎక్స్ట్రా ఎత్తాడు. డిఎల్ లేదు, దీనికి ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయింది. 450 కేసు ప్లస్ వితౌట్ డిఎల్ వితౌట్ ఇన్సూరెన్స్ అన్నీ చేసి బొక్కుల కేసు ఒక 10,000 ఎత్తాడు. దాన్ని నేను కట్టాల. అందుకే తెలుగుగా సొంత దూరేసిపోతాం. దాని బదులు నాకు ఒక హెల్మెట్ ఎత్తుకుంటే ఆ హెల్మెట్ లాకే కదా ఇప్పుడు ఉండేది. హెల్మెట్ ఉంటే ఇచ్చినాను కదా నేను ఒక హెల్మెట్. నాతో డిఎల్ ఉంది, నాకు ఇస్తే నేను తోలుతాను. నీకు ఒక హెల్మెట్ ఇస్తే సరిపోతుంది. హెల్మెట్ సింపుల్ ఐడియా. అసలు ఉండాలి కదా నీకు తోలేదానికి డిఎల్.
నీతో డిఎల్ ఉందంటే నాతో హెల్మెట్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను తోలితే సరిపోతుంది కదా. నువ్వు తోలితే సరిపోతుంది, బట్ వెనక కూర్చుంటా మరి నువ్వే తోలు. బ్లాక్ చేస్తుంది ఎవరు అంటే బ్లాక్ చేసే కానీ ఇప్పుడు నాకు ఇష్టం అంతే. అంతే, వేరేం రీజన్ లేదు. ఓకే, బ్లాక్ చేసేదానికి ఇచ్చినాను. పోలీసులు పట్టుకుంటే చూద్దాము. ఓకే, ఫైన్ ఎంత అవుతుందో చూద్దాము. పెయిన్ ఎంత అవుతుందో చూసేది అంతే. చూసేది నమ్మ జాస్తి మాట్లాడితే నాకు టైర్ లాగాల నేను ఎత్తుకుందాం గాడి అనేది. అంతే అంతే సార్ చెప్పి కాలు ముక్కోవాలా. సార్ లేకపోతే ఏమన్నా 5 గంటలు ಹೋಗ್ರು నెక్స్ట్ టైం మాట్లాడంటే వాళ్ళ కాలు ముట్టుకొని నమస్కారం కొట్టాను. ఫైనల్గా హోటల్కి రీచ్ అయినాము. సూప్ తాగాకి బాబు అట్లా టిఫిన్ తింటాడంట. రెండు హోటలు సూప్ కాల్ సూప్ వేడి వేడి Cheers. సూప్ చేస్ మంట 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 ఎత్తుకుండా కేక కొంచెం ఇంకా కట్లంటే బాగుందండి. కొంచెం నోట్లో పోతా అంటే సల్లు ఉంది, అయినా పర్లేదు బాగుంది. ముక్కలు కట్టుతాను. నెక్స్ట్ సూప్ అయిపోతుంది. ఫస్ట్ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగుంది. రైతాన్ని చూస్తే భయం అవుతుంది. రైతాన్ని తినకూడదు నిన్న. అదే సరిపోయి బిర్యానీ తిన్నాను. ఫస్ట్ ఈ రైతా బిర్యానీ సైడ్కి ఎత్తి పెట్టారు. సార్ ఆ రైతాన్ని పాడలేదు చేస్తాను. ఆ రైతా వద్దినారు. వేడి వేడిగా ఉంది. చూద్దాం, జస్ట్ ఫస్ట్ టైం కదా వచ్చిండే. నాటుకోడి బాగుంది. బట్ వితౌట్ స్కిన్ ఉంటే బాగుండదు. విత్ స్కిన్ ఉంది. పీస్ ఎట్లా ఉన్నాయి? ఓకే బాగుంది. ఓకే, సూపర్. సూప్ తాగమని వస్తున్నాయి కానీ సూప్ మాత్రం హైలైట్గా ఉండే. కానీ అట్లా బిర్యానీ టేస్ట్ చూద్దామని వస్తుంది. బిర్యానీ సూపర్గా ఉండే కానీ మా దోస్తాన్ని ఇప్పించా. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంతే ఫ్రెండ్స్, సూప్ తాగాకొచ్చి బిర్యానీ తినేసిపోయేది అట్లుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం పోయి పండుకుంటే మాత్రము ఏడిపోతాం బాబు. డైరెక్ట్ ఇంటికే కాదు, స్నూకర్ వేసి అట్లా ఏమన్నా ఆడుకున్నాం. ఇప్పుడు కొంచెం పండుకుంటే ఏడికి పోతాం మనము? స్వర్గానికి పోతాం. స్వర్గానికి డైరెక్ట్ స్వర్గంకే రాండి. చామస్పేటలో ఉండేది అంగడి. టేస్ట్ మాత్రం భలే ఉంది, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆడ బిర్యానీ తినేసి వచ్చి కొంచెం స్నూకర్ ఆడదాం అనేసి తీసుకొని పోతున్నాడు. అది స్నూకర్కి పోయి స్నూకర్ ఆడేది. ఈడ స్నూకర్ అంగడి లేకపోతే ఏమో గేమ్ ఆడేది అంతే. బెంగళూరులో మీకు ఏం లేదని లేదా, అన్నీ ఉండదు, అన్నీ సిగ్తాయి మీకు. టైం పాస్ అయ్యాకి ఈడ స్నూకర్ స్నూకర్ లైఫ్ హిందువులే ఇది. మీరు అదే హోటల్కి పోతానా ఏమైతే తినాలా ఫస్ట్ హిందువులే ముస్లిం చూసుకొని తినండి. ఏంటంటే కొన్ని వీడియోలో మీకు చూడండి, మీరే తెలుస్తారు ఏంటి చూస్తూ వాళ్ళు ముసింటారు. దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. కరోనా వైరస్ అంటే ఇద్దరు పోయి అంతే ఉండేది జాగా. బ్లాక్ చేయాలంటే బిన్ పెట్టుకోవాలా. పైన పెట్టుకొని ఇట్లా చూడాలి. పైన చూడు, పైన వద్దరు మీద పోరు మళ్ళీ పైకి. చూడండి మంచి స్పేసే లేదు. నమ్మది 2 కొడితే క్లోజ్ కాదు ఇది. చూడు అప్పి తప్పి కరెంటు పైన నమ్మ ఊపిరాడు తప్పాడు. ఉంది ఫ్యాన్ ఉంది, నాకైతే ఎంత డబ్బా రేట్లు పెట్టినాడు ఏముంది. 2వ ఫ్లోర్ పై మినిమం 5 నిమిషాలు పడుతుంది. నడుచుకొని బయట ఇంకా తెలిసిపోయింది. నడుచుకొని బయట వెళ్ళిపోయింది మనకు. ఇంకా 2వ ఫ్లోర్కి అంతే. లాస్ట్ ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ నుండి మాట్లాడుతున్నా. ఆల్రెడీ ఈడే ఉన్నాడు ప్రో ప్లేయర్. అప్పుడే కదా మాట్లాడింది. పద్దు నాకు ఏదో మాట్లాడికి టైం పాస్ కొత్త ఏందో ఒకటి చేతుల అట్లా.
నాకే అది ఆడబుద్ది అవుతుంది. నేను ఒక ట్రై చేస్తా. ఈ పక్క నేను తినా సార్ ఇట్లా అప్ప ప్రొఫెషనల్ కాకపోయప్ప. యా ఆడతా అంటే మహేష్ వస్తాడు. హాయ్ చెప్పు మహేష్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ సోమశేఖర్ ఎక్స్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్లీ సండే ఇంటికాడ ఏం పని లేదు, మేబీ నా వాయిస్ వినపడతాను ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇంత ఉంది. అది కరెక్ట్. ఇప్పుడు ఆడే కూర్చున్నాము. ఇప్పుడు 3 గంటల 2 గంటలు అవుతుంది. ఇంటికి వెళ్ళి 8 గంటలు అవుతుంది. ఈడే పడి ఆడ టైం పాస్ అంటే ఇది ఒకటే, టైం స్పెండ్ చేసేది, టైం పాస్ చేసేది అంతే. ఫ్రెండ్స్ వాళ్ళంతా బాగా చెప్పేసి ఇంటికి పోతాను. ఇంటికాడ కొంచెం పని ఉంది, అంటే రెగ్యులర్ ఆ పని ఇల్లు పని అవసరమే కదా, దానికని ఇంటికాడికి పోలా. ఓకే ఫ్రెండ్ గాడి ఇప్పించుకుంటా. ఫ్రెండ్దే గాడి ఇదే ఫ్రెండ్ గాడి. ఫ్రెండ్స్ ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఇంటికాడ పార్క్ చేస్తాను గాడీని, ఇంక పోతాను అంతే. నమస్తే. మా ఎంగేజ్మెంట్ కాదు, పెళ్ళికి వెళ్తాను కన్ఫామ్గా. మళ్ళీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఏంటి కాదు బాయ్ అంతే రండి. అదే మా తలకాయ పిచ్చే మా ఫ్రెండ్ ఎప్పుడు తలకాయలు తింటా అంటాడు. తలకాయలు తినేదంటే తలకాయలు దిగానంటే వీడియో ఫస్ట్. ఇడే సరే ఈ పక్క తిరుగా ఇట్లా ఇంకిలే అబ్బో వాడైపోయింది వీడియో. మరి ఆ పక్క కనపడతానులే, మరి నల్ల కనపడతా ఇట్లా రా అట మెత్తగిడే వెళ్ళిపోయారు ఆడుకో వెళ్ళిపో నీవు మెత్తగిడరా. కావాలంటే కాంటాక్ట్ చేయండి, సోమన్నకి కమెంట్ చేయండి, చర్చిస్తాము. రండి ఇట్లు కూడా ప్రమోట్ చేస్తాచ్చు. మీరు పర్వాలేదు ఒక మాట చెప్పండి, మేము కావాలన్నా డెలివరీ చేసిస్తాము. సో ఇంత మీకు ఆరామ్గా తెచ్చిస్తారు, వాళ్ళే ఫ్రీ డెలివరీ చేస్తారు. మీకు కావాలన్నా చెప్పండి, మేము అట్లా తెచ్చిస్తాం. బెంగళూరులో ఆ మూలలో ఉన్నా పర్వాలే, వాళ్ళే డెలివరీ చేస్తారు. వేరే సిటీ అయితే మీదే పేమెంట్ అవుతుంది, లేకపోతే వీడు వచ్చి తెచ్చి చేసిపోతాడు. కళ తెలుగు కళ నలుగు కళ కళ అవన్నీ కావాలన్నా చెప్పండి, మేము తీసుకొని వస్తాం. అన్ని తరాలు అవైలబుల్ ఉన్నాయి మా. నువ్వు చెప్పురా అట్లా, నీకు యావో చెప్పు, నీకు యావో తెలుసా చెప్పురా. యావ ఉండే పారివేళల్లో ఎన్నో తరాలు ఉంటాయరా? బేజాన్ తరాలు ఉంటాయి, రకరకాల పారివాళాలు ఉంటాయి. మీకు నీతో ఎన్ని తరాలు ఉన్నాయి? నీతో ఎన్ని తరాలు ఉన్నాయి? మాతో ఒక 7 తరాలు ఉన్నాయి. 7 తరాలు